వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డూపై కూటమి ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కెమికల్స్ లేవని ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ తేల్చాయన్నారు. పవిత్రమైన ప్రసాదంపై అపవిత్ర ఆరోపణలు చేసి భక్తుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిర్ధారణ లేకుండా చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. లడ్డు అంటే మన మీద ప్రసాదంగా కాదు, మహాప్రసాదంగా దాని పట్ల మనకున్న విశిష్టత అలాంటిది అని వారు వచ్చి ఖచ్చితంగా వారు వచ్చి దాని మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజల్లో విపరీతమైన ఈ ప్రభుత్వం మీద ఆగ్రహం వచ్చింది. అయితే దాని మీద కూటమిలో ప్రధానమైన ఉప ముఖ్యమంత్రి గారు అయితే మేమేమైనా గత ముఖ్యమంత్రి గారు కలిపారని మేము చెప్పామా, లేదా వారి మీద నేనేమైనా ప్రత్యేకమైన ఆరోపణ చేశానా అని వారు సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు. వారు కూడా మాట్లాడిన ఇది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. రాష్ట్రం దేశంలో ఉన్న తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారు కానీ రాష్ట్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి మా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూశారు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగి ఈ ప్రభుత్వం మీద ఒక మచ్చ వచ్చింది, మనం కేవలం రాజకీయాల కోసం ఆ వెంకటేశ్వర స్వామిని కూడా మనం వాడుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొస్తున్నారు ఆ స్వామివారిని అని చెప్పి ఎప్పుడైతే ప్రజలు అనుకున్నారో వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ప్రమాణ స్వీకారం రోజేమో డ్యాన్స్ మీద కనపడారు తప్ప మళ్ళీ ఇప్పుడే కనపడారు వాళ్ళందరూ కూడా. కనపడితే మరి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, దాని మీద చాలా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ తాలూకా ఆలోచనలు కదా భయం